ఆ యొక్క ప్రశ్నకు సమాధానము ఈ లోకంలో ఎక్కడా లేదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడి దగ్గర మాత్రమే ఆ సమాధానం ఉన్నది. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత వారికి మరొక జీవము, నిత్య జీవమును నేనే ఇస్తాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. నేనే జీవమును, నేనే పునరుత్థానమును అని చెప్పి ఆయన అంటున్నారు. ఆ యొక్క జీవాన్ని, ఆ యొక్క పునరుత్థానాన్ని ఇచ్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క రక్షకుని గురించిన శుభవార్త ఈరోజు మీ మధ్యలో ఉన్నది. ఆయన మానవుడిగా మనందరి కోసం జన్మించి ఆయన కలువరి శిలువలో రక్తము కాల్చి ప్రాణము పెట్టి ఆయన మరణించారు. ఆయన మన బతికినప్పుడు ఆ పాపాలన్నీ కడిగి వేసుకోవాలంటే ఈ లోకంలో మన బతికి ఉన్నప్పుడే నిజమైన దేవుడు ఎవరు, ఆ దేవుడు మన పాపాలను కడిగి వేస్తున్నాడని తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎవరంటే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. మన పాపాలన్నిటి కోసం మన కోసం ఒక ఆయన బలి అయినారు. అతను ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటాడంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఆయన దేనికి మార్గమైనాడంటే స్వర్గానికి మార్గమై ఉన్నాడు. ఈ స్వర్గానికి మనం చేరుకోవాలంటే ఒకటి మార్గం, పరలోక రాజ్యాన్ని మార్గం. ఆ మార్గానికి మనం నిజమైన దేవుడు అనే ఒక క్వశ్చన్ మీ లైఫ్ లో వచ్చిందో, నిజమైన దేవుడు అంటే ఎవరు? ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనము యేసుప్రభు అనే వ్యక్తి నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఆయన మరణిస్తూ వచ్చినాడు. ఎందుకు మరణిస్తున్నాడంటే, మనము చేతులతో యేసుక్రీస్తు వారు మనందరినీ ఆ యొక్క పాప బంధం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ఈ పాపం అనే లోకం నుంచి విడిపించడానికి మనకి దిగేంత వరకే టైం ఉంటుంది కదండి. అలానే ఆ ప్రయాణం అనేది మనము గమనించినట్లయితే భూమి మీద మనం ప్రయాణం చేస్తున్నామండి. మన జీవితం అనేది ఒక శరీరము చనిపోయినట్లయితే మన ఆత్మ అనేది ఎప్పటికీ చనిపోదండి. అది యుగ యుగాలు నరకంలో కావచ్చు, పరలోకంలో యుగ యుగాలు బ్రతికే ఉంటుందండి. ఆత్మ నరకంలో వెళ్లకుండా పరలోకంలో, స్వర్గంలో నిత్యము మనము మహిమలో జీవించాలంటే కేవలం యేసుప్రభు మాత్రమే మార్గం అండి. ఆయన నమ్మండి. ఏసే జీవము, ఏసే సత్యము, ఏసే మార్గం అండి. ఆయన ద్వారా తప్పితే ఎవరు కూడా పరలోక రాజ్యానికి, స్వర్గానికి చేరుకోలేరండి. అనేక మార్గాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు, కానీ కాదు అండి. సత్యం అనేది ఒకటే ఉంటుంది కదా, అబద్ధాలు ఎన్నో ఉండొచ్చు, కానీ సత్యం మాత్రం ఒకటే ఉంటుంది కదా. అలానే ఆ సత్యమైన మార్గమే యేసుక్రీస్తు మార్గం అండి. ఒక్కసారి ఆలోచించండి. कंटी पाप वाले काशी